నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్ కి స్వాగతం. ముందుగా ప్రేక్షకులకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. వార్తలు. కమిషన్లలో వాటా ఇవ్వలేదని జగ్గారెడ్డి కార్యకర్తల మీటింగ్లో ఏడ్చాడంటూ దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. కొత్త ప్రభాకర్ రెడ్డి శుద్ధ పూస అని మండిపడ్డారు. వ్యక్తిత్వంలో ప్రభాకర్ రెడ్డి నా వెంట్రుకతో కూడా సరిపోరంటూ ఘాటుగా స్పందించిన జగ్గారెడ్డి గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన, నేను ప్రభాకర్ రెడ్డి మాదిరిగా ప్యాకేజీ ఇచ్చి బీఫామ్ తెచ్చుకోలేదన్నారు. నా క్యారెక్టర్ ఏమిటో ప్రభాకర్ రెడ్డికి బాగా తెలుసునని, ఆయన అలా ఎందుకు అంత తొందరపడి మాట్లాడారో తెలియదు అన్నారు. ప్రభాకర్ రెడ్డి దగ్గర ఉన్నంత ఆస్తి నా దగ్గర ఉంటే రైతులకు పంచుతానన్నారు. నా గురించి కేసీఆర్, హరీష్ రావులకు బాగా తెలుసు అన్నారు. మంత్రులు పంచుకోవడం కాదు, కనీసం జనాలకు ఏమైనా చేద్దామంటే ప్రభుత్వ ఖజానాలో బీఆర్ఎస్ పార్టీ ఏం మిగిల్చింది? ఖాళీ చేసి అప్పుల పాలు చేసి అంటూ మండిపడ్డారు. దొంగలు మీరైతే నిందలు మా మీద వేస్తారా అని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ మీతులుగా ప్రైవేట్ కంపెనీ కాదన్నారు. అలీబాబా 40 దొంగలకు కేసీఆర్ కుటుంబానికి తేడా లేదని ధ్వజమెత్తారు. ఈ దొంగల్లో ప్రభాకర్ రెడ్డి కూడా ఒకరు అని విమర్శించారు. భూ కబ్జాల్లో కేసీఆర్ కుటుంబం ఎక్స్పర్ట్ అన్నారు. కాళేశ్వరంలో ₹1,00,00,000 కోట్లలో 30,000 కోట్లు తినేసి ఉంటారని విమర్శించిన జగ్గారెడ్డి